ప్రపంచం ఉలిక్కిపడింది. అందరి చూపు అగ్రరాజ్యంపై పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టార్గెట్ అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో తూటాల శబ్దం వినిపించింది. అదృష్టవశాత్తు అధ్యక్షుడికి ఏం కాలేదు. ఆ మాటకొస్తే అందరికీ ప్రాణాపాయం తప్పింది. అయితే ఇక్కడ సమస్య ఇది కాదు. అమెరికా అధ్యక్షుడు పాల్గొన్న కార్యక్రమంలో భద్రతలో డొల్లతనాన్ని ఈ ఘటన మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచంలోనే ది బెస్ట్ అనుకున్న అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. అసలు అమెరికా అధ్యక్షుల ప్రాణాలకు గ్యారెంటీ ఉందా? చరిత్రలో ఇప్పటి వరకు ఎంతమంది అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి? ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్ ఎడిషన్. అబ్రహం లింకన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు, జాన్ ఎఫ్ కెనడీ నుంచి జార్జ్ బుష్ వరకు అమెరికా అధ్యక్షులపై హత్యాయత్నాలు ప్రపంచానికి కొత్త కాదు. చాలా మంది అమెరికా ప్రెసిడెంట్లే టార్గెట్. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి అతీతం కాదు. ఆ మాటకొస్తే ఆయనపై జరిగినన్ని హత్యాయత్నాలు మరో అధ్యక్షుడిపై జరగలేదనే చెప్పాలి. తాజాగా మరోసారి ట్రంప్పై దాడికి యత్నించాడు ఓ ఆగంతకుడు. వరల్డ్లోనే ది బెస్ట్ అని చెప్పుకునే అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంతకీ ట్రంప్పై దాడి ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ హెల్టర్ హోటల్ అందంగా ముస్తాబైంది. అమెరికా ప్రభుత్వానికి చెందిన అతిరథ మహారథుల కోసం హోటల్ సిద్ధమైంది. అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు వాన్స్, రక్షణ మంత్రి ఇలా ఎంతో మంది ప్రముఖులు హాజరైన కార్యక్రమం ఇది. ఏడాదికి ఒకసారి జరిగే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ భేటీ అయింది. కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగుతోంది. అందరి ముఖాల్లో ఆనందం. ట్రంప్ అయితే సరదాగా నవ్విస్తున్నారు. ఆహుతులు డ్రింక్ ఎంజాయ్ చేస్తున్నారు. హోటల్ సిబ్బంది ట్రంప్కు ఏం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. అంతలోనే కాల్పుల శబ్దం. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ట్రంప్ కూడా కొన్ని క్షణాల పాటు ఈ విషయాన్ని గుర్తించలేదు. సెక్యూరిటీ సిబ్బంది చుట్టుముట్టినప్పుడు కూడా కాస్త అయోమయంగానే ఉన్నారు. జస్ట్ 5-6 సెకండ్లు మాత్రమే. విషయం అందరికీ అర్థమైపోయింది. భద్రతా సిబ్బంది పూర్తిగా అలర్ట్ అయింది. ఓ సెక్యూరిటీ సిబ్బంది ఉపాధ్యక్షుడు వాన్స్ను కోటు పట్టుకుని మరీ వెనక్కు లాగేశాడు. వెంటనే తమాయించుకున్న వాన్స్ ఒక్క ఉదుటున అక్కడ్నుంచి లేచి కర్టన్ వెనక్కు వెళ్లిపోయారు. ఇక అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఏకంగా ఒక రక్షణ వలయమే ఏర్పడింది. ట్రంప్ సీటు నుంచి లేచారు. వేగంగా వెనక్కు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆయన తూలిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది డొనాల్డ్ ట్రంప్ను అక్కడ్నుంచి లేపి ఆగ మేఘాల మీద స్టేజ్ వెనక్కు తీసుకెళ్లిపోయారు. ట్రంప్, వాన్స్తో పాటు అమెరికా మొదటి మహిళ మెలానియా, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను క్షణాల్లో అక్కడ్నుంచి తరలించారు. మరోవైపు హాల్లో ఆహుతులు భయకంపితులయ్యారు. అంతా కుర్చీల కింద దాక్కున్నారు. మరికొందరు బయటకు పరుగులు తీశారు. వాషింగ్టన్ హెల్టన్ హోటల్లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కార్యక్రమంలో కాల్పుల కలకలం రేగింది. యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. వరుసగా 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. నిమిషాల్లో ఘటనా స్థలాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా దళాలు వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. అతడి పేరు కోల్ థామస్ అలెన్. అతడిది కాలిఫోర్నియా. నిందితుడు షాట్ గన్తో హోటల్ భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నించాడని, ఆ క్రమంలోనే కాల్పులు జరిగాయని, నిందితుడి దగ్గర షాట్ గన్తో పాటు మరో తుపాకీ, మరికొన్ని కత్తులున్నాయి. కాల్పుల అనంతరం అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించిన సీసీటీవీ దృశ్యాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఘటనపై ట్రంప్ వెంటనే స్పందించాడు. సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. షూటర్ దొరికాడని ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. తాజా ఘటనతో ఈ హోటల్ మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి ఓ ప్రత్యేక కారణముంది. అదేంటంటే ఇదే హోటల్లో గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డో రీగన్పై హత్యాయత్నం జరిగింది.
ఆ ఘటన జరిగిన దాదాపు 4 దశాబ్దాల తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై మరోసారి హత్యాయత్నం జరిగింది. 1981 మార్చి 30న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హెల్టర్ హోటల్కు వచ్చారు. అదే సమయంలో హోటల్లోకి చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి సెకండ్ల వ్యవధిలో రొనాల్డ్ రీగన్పై 6 సార్లు కాల్పులు జరిపాడు. ఒక తూట రీగన్ ఛాతీలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు ఉన్న నాటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, మరో 3 సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడు జాన్ హింక్లీ జూనియర్ను ఘటనా స్థలంలోనే అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం మానసిక ఆరోగ్యం కారణంగా కాల్పులు జరిపినట్లు గుర్తించి అతడిని నిర్దోషిగా ప్రకటించారు. ఆ ఘటన జరిగిన నాటి నుంచి స్థానికులు హిల్టన్ హోటల్ను హింక్లీ హిల్టన్ హోటల్ అని పిలుస్తారు. ఇప్పుడిదే హోటల్లో అధ్యక్షుడు ట్రంప్పై దాడి జరిగింది. అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మరోసారి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయంలో ఆయన మృత్యుంజయుడనే చెప్పాలి. ఎందుకంటే ట్రంప్పై లాంటి దాడులు కొత్త కాదు. ఆయన తొలిసారి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటి నుంచి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ముందు కూడా పెన్సిల్వేనియాలోని ఓ సభలో ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకుపోయింది. ఇప్పటి వరకు ట్రంప్పై ఎన్ని హత్యాయత్నాలు జరిగాయి? ఆయనపై ఎవరు దాడులు చేశారు? వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డారు? డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన భద్రత అమెరికా నిఘా వర్గాలకు పెద్ద సవాలుగా మారింది. 2016లో ఆయన మొదటిసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు ఆయన లాస్ వెగాస్లో ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ఆ టైంలో మైఖేల్ సాన్ఫోర్డ్ అనే వ్యక్తి ఒక పోలీసు నుంచి తుపాకీ లాక్కొని ట్రంప్ను కాల్చడానికి ప్రయత్నించాడు. ఇది ఆయనపై జరిగిన మొదటి అతిపెద్ద ప్రయత్నంగా చెబుతారు. ఆ తర్వాత కూడా నెవడా వంటి ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలిక వల్ల ఆయన్ను ప్రచార వేదికల నుంచి మధ్యలోనే తరలించాల్సి వచ్చింది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భౌతిక దాడుల కంటే ఎక్కువగా విష ప్రయోగాల ద్వారా హతమార్చే ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా 2018, 2020 సంవత్సరాల్లో రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పదార్థం ఉన్న ఉత్తరాలు వైట్ హౌస్కు వచ్చాయి. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, మెయిల్ స్క్రీనింగ్ విభాగం వీటిని ముందే గుర్తించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ లేఖలను పంపిన వారిని గుర్తించి కఠినమైన శిక్షలు కూడా విధించారు. 2024 ఎన్నికల ప్రచారం సమయానికి ట్రంప్పై దాడులు తీవ్ర రూపం దాల్చాయి. జూలై 13, 2024న పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన బహిరంగ సభలో థామస్ మాథ్యూ క్రూక్ అనే యువకుడు సమీపంలోని భవనం పైకప్పు నుండి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని తాకుతూ వెళ్ళింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై ఇంత బహిరంగంగా దాడి జరగడం దశాబ్దాల తర్వాత అదే తొలిసారి. ఈ ఘటనలో వేదికపై ఉన్న ట్రంప్ రక్తసిక్తమైన ముఖంతో పిడికిలి బిగించి నిలబడిన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే సెప్టెంబర్ 2024లో ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ తన గోల్ఫ్ కోర్సులో ఆడుతూ ఉండగా మరో ప్రమాదం జరిగింది. అక్కడి పొదల్లో రైఫిల్తో దాక్కున్న ర్యాన్ వెస్లీ రూత్ అనే వ్యక్తిని భద్రతా దళాలు గుర్తించాయి. అతను కాల్పులు జరపక ముందే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై అతన్ని పట్టుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. నిరంతరంగా జరుగుతున్న ఈ దాడులు అమెరికా రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. విదేశీ శక్తుల నుండి కూడా ట్రంప్కు తీవ్రమైన ముప్పు ఉందని FBI, CIA లాంటి అమెరికా నిఘా సంస్థలు నివేదికలిచ్చాయి. ముఖ్యంగా 2020లో ఇరాన్ కమాండర్ ఖాసిం సులేమానీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ను లక్ష్యంగా చేసుకుందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కొందరు విదేశీ ఏజెంట్లు అమెరికాలో ట్రంప్ కదలికలపై నిఘా ఉంచినట్టు, ఆయన్ను హతమార్చడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ఆయన చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ట్రంప్పై దాడులు ఆగలేదు. తాజాగా జరిగిన దాడితో ఆయన ప్రాణాలకు ఎంత హాని ఉందో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. ఇప్పటికే ట్రంప్ భద్రతా వలయంలోకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అత్యాధునిక డ్రోన్ నిఘా లాంటివి వచ్చి చేరాయి. అయినప్పటికీ తాజాగా మరోసారి కాల్పులు చోటు చేసుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ప్రతి దాడి తర్వాత సీక్రెట్ సర్వీస్ తన వ్యూహాలను మారుస్తూ వస్తుంది. రాజకీయ ప్రత్యర్థుల నుండి, విదేశీ శక్తుల నుండి, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తుల నుండి ట్రంప్కు ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇలాంటి దాడులతో ట్రంప్పై సానుభూతి మరింత పెరుగుతోందని, ఆయన మద్దతుదారుల సంఖ్య కూడా పెరుగుతోందని విశ్లేషణలు వస్తున్నాయి. తనపై జరిగిన హత్యాయత్నాలపై డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో చాలా భావోద్వేగంగా స్పందించారు.
ముఖ్యంగా 2024 జులైలో పెన్సిల్వేనియాలో జరిగిన దాడి తరువాత ఆయన మాటల్లో ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించింది. పెన్సిల్వేనియా దాడి జరిగిన మరుసటి రోజే ట్రంప్ స్పందిస్తూ కేవలం దేవుడు మాత్రమే తనను చనిపోకుండా అడ్డుకున్నాడని చాలా ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ దూకుడుగా మాట్లాడే ట్రంప్ అలా దైవ చింతనతో మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న దాడుల గురించి భార్య మెలానియా, కుమారుడు బారన్ ఎలా స్పందించారో చెబుతూ ట్రంప్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. టీవీలో ఆ దృశ్యాలను చూసి వారు ఎంతగా భయాందోళనకు గురయ్యారో వివరిస్తూ తన రాజకీయ జీవితం వల్ల తన కుటుంబం పడుతున్న మానసిక క్షోభపై విచారం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన దాడి తరువాత మరోసారి ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఉండటం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పని అని అన్నారు. తనను ఆపడానికి ప్రయత్నిస్తున్న శక్తులు ఎంతకైనా తెగుస్తాయని, కానీ తాను ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు. తనపై జరిగిన దాడులు తన వ్యక్తిత్వాన్ని, దేవుడిపై తనకున్న నమ్మకాన్ని మార్చేశాయని ఆయన గతంలో స్వయంగా అంగీకరించారు. అమెరికాలో అధ్యక్షుల్ని హత్య చేయడం, హత్యాయత్నాలు చేయడం కొత్తేం కాదు. ఇప్పటి వరకు దుండగుల కాల్పుల్లో 4 అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. తాజాగా ట్రంప్ కార్యక్రమంలో కాల్పుల ఘటన ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. అబ్రహం లింకన్ నుంచి జాన్ ఎఫ్ కెనడీ వరకు హత్యకు గురైన అమెరికా అధ్యక్షులు ఎవరు, ఎంతమందిపై హత్యాయత్నం జరిగింది, ఎంతమంది త్రుటిలో తప్పించుకున్నారు, ఆ వివరాలు చూద్దాం. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవి అనేది అత్యంత శక్తివంతమైనది మాత్రమే కాదు, అంతే ప్రమాదకరమైనది కూడా. ఇప్పటి వరకు 4 అధ్యక్షులు అధికారంలో ఉండగా హత్యకు గురయ్యారు. వాళ్లే అబ్రహం లింకన్, జేమ్స్ ఏ గార్ఫీల్డ్, విలియం మెకిన్లీ, జాన్ ఎఫ్ కెన్నడీ. పదవిలో ఉండగా హత్యకు గురైన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్. 1865 ఏప్రిల్ 14వ తేదీన అబ్రహం లింకన్ తన భార్యతో కలిసి వాషింగ్టన్లోని ఫోర్డ్స్ థియేటర్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో జాన్ వైక్స్ అనే వ్యక్తి కాల్పులు జరపగా అబ్రహం లింకన్కు తలలో బలమైన గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా తర్వాతి రోజు లింకన్ ప్రాణాలు కోల్పోయారు. నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం చేయడమే లింకన్ మరణానికి కారణం. బానిసత్వ విముక్తి కోసం లింకన్ చేసిన కృషిని తీవ్రంగా ద్వేషించాడు జాన్ వైక్స్. ఆ ద్వేషమే లింకన్ హత్యకు కారణమైంది. అమెరికాకు 16వ అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ పనిచేశారు. అబ్రహం లింకన్ తర్వాత అమెరికా 20వ అధ్యక్షుడిగా పనిచేశారు జేమ్స్ గార్ఫీల్డ్. ఈయన దుండగుల కాల్పుల్లో చనిపోయారు. అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చిన 6 నెలల్లోనే జేమ్స్ గార్ఫీల్డ్ హత్యకు గురి కావడం గమనార్హం. 1881 జూలై 2వ తేదీన న్యూ ఇంగ్లాండ్లోని ఓ రైల్వే స్టేషన్లో జేమ్స్ గార్ఫీల్డ్పై చార్లెస్ గిటౌ అనే దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అధ్యక్షుణ్ణి ఆసుపత్రికి తరలించారు. కొన్ని వారాల పాటు చికిత్స పొందుతూ జేమ్స్ గార్ఫీల్డ్ మృతి చెందారు. అబ్రహం లింకన్, జేమ్స్ గార్ఫీల్డ్ల తర్వాత హత్యకు గురైన అమెరికా అధ్యక్షుడు విలియం మెకిన్లీ. అమెరికాకు 25వ అధ్యక్షుడు ఈయన. 1901 సెప్టెంబర్ 6వ తేదీన న్యూయార్క్లోని బఫెలో పట్టణంలో ప్రసంగించిన తర్వాత ఆయనపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రసంగం అనంతరం ప్రజలకు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో మెకిన్లీ ఛాతీపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో లియోన్ అనే 28 ఏళ్ల నిరుద్యోగి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో విలియం మెకిన్లీ అక్కడికక్కడే కుప్పకూలారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స అనంతరం మెకిన్లీ కన్నుమూశారు. అమెరికా 35వ అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఎఫ్ కెనడీ కూడా ఇదే తరహాలో మరణించారు. డాలస్ పర్యటనలో ఉన్న ఆయన కాన్వాయ్పై దాడి జరిగింది. అమెరికా ప్రెసిడెంట్లలో యువ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ రికార్డు సృష్టించారు. హత్యకు గురయ్యే నాటికి ఆయన వయస్సు కేవలం 46 ఏళ్లు మాత్రమే. 1963 నవంబర్లో తన భార్య జాక్విలిన్ కెనడీతో కలిసి డాలస్లో పర్యటించారు కెనడీ. ఆయన కాన్వాయ్ డీలే ప్లాజాను దాటి వెళ్తుండగా దాడి జరిగింది. అత్యంత శక్తివంతమైన రైఫిల్తో దుండగుడు దాడి చేయగా జాన్ ఎఫ్ కెనడీ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన హాస్పిటల్కు తరలించినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారు. ఈ 4 అధ్యక్షులు దుండగుల కాల్పుల్లో మరణించగా మరికొందరు అధ్యక్షులు తమపై దాడులు జరిగినప్పటికీ త్రుటిలో తప్పించుకున్నారు. 1933లో అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్పై దాడి జరగ్గా ప్రాణాలతో బయటపడ్డారు. 1950లో అమెరికా 33వ అధ్యక్షుడు హ్యారీ తుర్మాన్, 1975లో 38వ అధ్యక్షుడు జారెల్డ్ ఫోర్డ్పై
1981లో 40వ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్పై, 2005లో 43వ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్పై హత్యాయత్నాలు జరిగాయి. ఇక తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడులు అన్నీ ఇన్ని కావు. తాజాగా వాషింగ్టన్ డీసీలోని ఓ హోటల్లో ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. హిల్టన్ హోటల్లో కాల్పులకు తెగబడిన ఈ వ్యక్తి పేరు కోల్ థామస్ అలెన్. వయసు 31 ఏళ్లు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో పట్టా పొంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇతడు. టోరెన్స్లోని ఒక ట్యూషన్ సెంటర్లో పనిచేస్తూ ఏకంగా టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అందుకున్నాడు. అంతటి విద్యావంతుడు మెదడులో ఇంతటి విధ్వంసకర ఆలోచన ఎలా పుట్టింది అన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. శనివారం రాత్రి డిన్నర్ ప్రోగ్రాం జరుగుతుండగా అలెన్ అత్యంత ప్లాన్డ్గా హోటల్లోకి ప్రవేశించాడు. అది కూడా ఒక అతిథిగా హోటల్లోకి వచ్చాడు. అతని దగ్గర ఒక షార్ట్ గన్, హ్యాండ్ గన్ మరియు ప్రాణాంతకమైన కత్తులు ఉన్నాయి. సెక్యూరిటీ మ్యాగ్నెటోమీటర్ దాటుతున్న సమయంలో అధికారులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ట్రంప్ ప్రసంగిస్తున్న దిశగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ గాల్లోకి భద్రతా సిబ్బందిపైకి 5 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. అరెస్టు తర్వాత FBI విచారణలో అలెన్ నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతను తనకు తానుగా ఓ తీవ్రవాదిగా తయారయ్యాడు అని, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంపై కక్ష పెంచుకున్నాడు అని ప్రాథమికంగా తెలుస్తోంది. ట్రంప్తో పాటు ఇతర కీలక అధికారులను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుని హిల్టన్ హోటల్లోకి ప్రవేశించాడు. ప్రపంచంలోనే ది బెస్ట్ అని చెప్పుకునే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏమయ్యారు? ఇతర దేశాలలో నిఘా సంగతి సరే, తమ సొంత అధ్యక్షుని కాపాడుకోలేకపోతున్నారెందుకు? సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో నిర్లక్ష్యం పేరుకుపోయిందా? ట్రంప్ రక్షణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైందా? 1901లో మెకిన్లీ మరణం తర్వాత అమెరికా అధ్యక్షులకు ప్రాణహాని ఉంటుందనే విషయం తెలిసొచ్చింది. అప్పట్నుంచే అధ్యక్షుల రక్షణ కోసం సీక్రెట్ సర్వీస్ అనే ప్రత్యేక విభాగం మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు అనేక దాడులు జరిగినప్పటికీ భద్రతా దళాల అప్రమత్తత వల్ల చాలా మంది అధ్యక్షులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అమెరికా నిఘా సంస్థలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవిగా పేరు. అధునాతన సాంకేతికతతో ప్రపంచంలో ఏ మూల చీమ చిటుక్కుమన్నా పసిగడతారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిరంతరం డేగ కళ్లతో చూస్తూ ఉంటారు. CIA, FBI, NSA, DIA వంటి మొత్తం 17 సంస్థలు ఇరాన్ అణు కార్యక్రమం నుంచి అనకాపల్లిలో జరిగే అమ్మవారి జాతర వరకు అంతా మా నిఘా నేత్రాలు చూస్తూ ఉంటాయి అని గొప్పగా చెబుతూ ఉంటాయి. విదేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు విదేశీ ప్రభుత్వాల వ్యూహాలను పసిగట్టడంలో నెంబర్ 1 అని డబ్బాలు కొడతారు. అమెరికా మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం కోసం మిలిటరీ ఇంటెలిజెన్స్తో కలిపి ఏటా పెట్టే ఖర్చు సుమారు 10 లక్షల కోట్లు. ఇంత పవర్ఫుల్ నిఘా సంస్థలు తమ దేశంలో తమ అధ్యక్షులపై జరుగుతున్న దాడులను మాత్రం పసిగట్టలేకపోతున్నాయి. ప్రపంచ పోలీస్ అమెరికా ఈ విషయంలో మాత్రం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా అధ్యక్షుడు ట్రంప్ డిన్నర్ ఈవెంట్లోకి తుపాకీలతో నిందితుడు రాగలిగాడునంటే అమెరికా నిఘా విభాగాలు, పోలీసులు ఫెయిల్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేసే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కళ్ళు కప్పి అతను హోటల్ లోపలి వరకు ఎలా రాగలిగాడు? దారి పొడవునా ఉండే పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు? డ్రోన్ నిఘా ఏమైంది? నిఘా సంస్థలకు ఇలాంటి వాళ్లను గుర్తించడం అత్యంత సవాల్గా మారింది. ఇలాంటి లోన్ వోల్పులకు ఏ ఉగ్ర సంస్థతోనూ సంబంధం ఉండదు. ఎవరితో సంబంధం లేకుండా తమకు తాముగా తీవ్రవాదులుగా మారి దాడులకు ఒంటరిగా ప్లాన్ చేసే వాళ్లను లోన్ వోల్పులు అంటారు. కాబట్టి వీరిని గుర్తించడం కష్టమవుతుంది. వీరు ఇతరులతో సంప్రదింపులు జరపరు. ఎలాంటి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉండవు. చాలా సందర్భాలలో తక్కువ సమయంలోనే దాడికి ప్లాన్ చేస్తారు. దీంతో ఇలాంటి వారిని పసిగట్టడం చాలా కష్టంగా మారింది. గతంలో ట్రంప్పై దాడి చేసిన మాథ్యూ క్రూక్స్, ఇప్పుడు అటాక్ చేసిన కోల్ ఎలెన్ లాంటి వాళ్ళంతా లోన్ వోల్పులే. ఇక స్థానిక పోలీసులతో నిఘా వర్గాలకు ఎప్పుడూ గ్యాప్ ఉంటుంది. సీక్రెట్ సర్వీస్కు పోలీసులకు మధ్య సమాచార మార్పిడి ఎప్పుడూ లోపభూయిష్టంగానే ఉంటుంది. దీనికి తోడు నిఘా వర్గాల నిర్లక్ష్యం, అతి విశ్వాసం కూడా ఇలాంటి దాడులకు కారణమవుతోంది. ఆ మధ్య ట్రంప్పై దాడి ఘటనలో షూటర్ కాల్పులు జరిపిన రూఫ్ టాప్ను భద్రతా వలయంలోకి తీసుకోలేదు. నిఘా వర్గాలు అత్యాధునిక టెక్నాలజీపై ఫోకస్ పెట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ను నిర్లక్ష్యం చేయడం కూడా ఇలాంటి దాడులకు కారణమవుతోంది. తాజా ఘటనతో అమెరికా ఇంటెలిజెన్స్, సీక్రెట్ సర్వీస్ డొడ్లతనం మరోసారి బట్టబయలైంది.